నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దోశ చపాతీలోకి అద్దిరిపోయే ఆలూ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆలూని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఆలు మొత్తం మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి. తర్వాత విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అందులోకి పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన మొత్తం పోయి ఆనియన్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టొమాటో మొత్తం బాగా మెత్తగైన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడ కారం, ఉప్పు కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మొత్తం వేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తం కూడా కారం అంతా ఆలుకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపారంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై అయితే రెడీ. మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.